గైస్ ఈ 2026లో మీరు కనుక కారు కొనాలనుకుంటే మాత్రం ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ వల్ల మీకు వచ్చే 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్లో కొన్ని లక్షల రూపాయల వరకు మీ మీద ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. ఒకవైపు మనకి ఈవీ వెహికల్స్ చాలా అగ్రెసివ్గా అయితే వస్తున్నాయి. ఇంకోవైపు చూసుకున్నట్లయితే మనకి E20 పెట్రోల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా అమలైపోయి ఉంది. దాంతోపాటు మనకి కొత్తగా ఫ్యూయల్ పాలసీస్ అయితే వచ్చేసాయి. అదే మనకి ఇథనాల్ ఫ్యూయల్ పాలసీస్ E85 అని E30 అని E100 అని ఇవన్నీ కూడా వస్తున్నాయి. డీజిల్ కార్లు భవిష్యత్తులో మనకి డౌట్గానే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్స్ చూస్తే మనకి మార్కెట్ మొత్తం పూర్తిగా మారిపోతుంది. అయితే ఈ పరిస్థితుల్లో మనం కొత్త కారు కొనాలా వద్దా, లేదా వెయిట్ చేయాలా, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడం మంచిదా? సో చివరి వరకు చూస్తే వీడియో మీకు కంప్లీట్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనం ఒక్కొక్క పాయింట్ గురించి చాలా నీట్గా అయితే మాట్లాడదాం. అసలు ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుంది, ముందుగా దాని గురించి మాట్లాడదాం. ముందుగా మనం ఒక విషయం అయితే చాలా క్లియర్గా అక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒక ట్రాన్సిషన్ పేజ్లో అయితే ఉంది. ఇది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎందుకంటే 2000లో కనుక చూసుకున్నట్లయితే మనము పెట్రోల్ నుంచి డీజిల్ వైపుకి వచ్చాం. అదే మనము 2020లో కనుక చూసుకున్నట్లయితే తర్వాత డీజిల్ నుంచి డైరెక్ట్గా మనము పెట్రోలు, సిఎన్జి, ఈవీ ఈ వైపుకి మనం షిఫ్ట్ అయితే అయిపోయాం అనమాట. ఇప్పుడు చూస్తుంటే మనకి 2026లో పెట్రోల్ నుంచి ఫ్లెక్స్ ఫ్యూయల్ సైడ్ వెళ్ళిపోయాము. E85, E100, ఈవీ ఇలా మనకి మొత్తం చేంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా E85, E100 ఫ్యూయల్ కోసం కొత్త పాలసీ నిబంధనలు అయితే మనకి తీసుకొస్తూ ఉంది. కానీ ఇక్కడ చాలా మంది చేస్తున్న పెద్ద తప్పు ఏంటి అంటే, రేపు E100 వస్తుంది కాబట్టి ఇప్పుడు కారు కొనకూడదు అని అయితే చాలా మంది అనుకుంటూ ఉన్నారు. చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న ఇప్పుడు E20 వస్తుంది, E85 వస్తుంది, ఇప్పుడు కారు కొనడం మంచిదా, అది వచ్చిన తర్వాత తీసుకోవడం మంచిదా? సో ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి పాత కార్లు ఉంటాయి కదా, వాటి పరిస్థితి ఏంటి అని సో చాలా మందికి డౌట్ అయితే ఉన్నాయి. అన్ని కూడా మాట్లాడేసుకుందాము. ఇప్పుడు కొత్త కారు కొనొచ్చా లేదా, సో దాని గురించి మాట్లాడుకుందాము. జనరల్గా మనం ఒక కారు కొనాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నెలల పాటు రీసెర్చ్ అయితే చేస్తాము. అలాగే మీరు కూడా ఒక 6 నెలల నుంచి లేదా ఒక 5 నెలల నుంచి కారు కొనాలి అనుకుంటున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడైతే కొనొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్ముతున్న కార్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్త పెట్రోల్ కార్లు, అంటే E20 కంపాటబిలిటీతో వస్తున్నాయి అనమాట. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే E20 వల్ల ఇంజిన్ పాడైపోతుందనే భయం అయితే మీకు అసలు ఏముండదు. రెండో విషయం, E85 కానీ E100 కానీ రేపు మనకి అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా అంత ఈజీగా అయితే దొరకవు. వాళ్ళు ఏదో అనౌన్స్ చేశారు కానీ అంత ఈజీగా మనకి E85, E100 అయితే దొరకవు. అవి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కోసం మాత్రమే, ఇది నార్మల్ వెహికల్స్ కోసం కాదు. అది గవర్నమెంట్కి కూడా తెలుసు. E20 అయితే ఈజీగా మన ముందుకు తీసుకురాగలిగారు. 20% ఇథనాల్ మాత్రమే కాబట్టి నార్మల్ పాత వెహికల్స్ కూడా దాన్ని తీసుకురాగలిగారు. పెద్దగా మనకి నష్టం ఉండకపోవచ్చు కాబట్టి. కానీ E20 తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పాత వెహికల్స్ వీటన్నిటికీ E85, E100 లాంటి ఫ్యూయల్ కనుక మనం దీంట్లో ఫిల్ చేసుకుంటే మొత్తం అన్ని షెడ్కి వెళ్ళిపోతాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఖచ్చితంగా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలాంటివి ఎవరు కూడా చేయరు. ఇక మూడో విషయం వచ్చేటప్పటికే, మనం కారు కొనేది 2035కో 2040కో వాళ్ళు పాలసీస్ తీసుకొస్తారు కదా, ఆ పాలసీస్ కోసం అయితే కాదు, మన అవసరాల కోసం కారు కొంటున్నాము. సో మీ కుటుంబానికి మీకు అవసరం ఉంది, మీ కారు మీ ఫ్యామిలీ కోసం అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. వెయిట్ చేసి ఇంకో 2 సంవత్సరాలు ఆటోలోనో అట్లా తిరగడం కంటే కూడా మీకు కారు నీడ్ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవడం అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ కొంతమంది వెయిట్ చేయాల్సిన వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎవరు వెయిట్ చేయాలంటే, మొదటగా మీ ఇంటి దగ్గర ఆల్రెడీ ఒక కారు ఉంది, మీరు రెండో కారు కోసం చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. లేదు మీరు కేవలం టెక్నాలజీ కోసం చూస్తున్నారు, దానికోసం నేను ఇంకొక కారు అనుకుంటున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు కూడా వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు ఇంకొక మూడో పర్సన్ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే, మాకు ఫ్యూయల్ ఎకానమీ చాలా ఇంపార్టెంట్ అని అంటే వాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే వచ్చే 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్లో మీకు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్స్ కూడా E85, E100 వైపు వెళ్ళాలని చాలా గట్టిగా అయితే చూస్తూ ఉన్నాయి. అందువల్ల మీకు ఎలాంటి అర్జెన్సీ లేదు అనుకుంటే మాత్రం మీరు కొంతకాలం వెయిట్ చేస్తేనే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే ఆల్రెడీ వెహికల్ ఉన్న వాళ్ళు మాత్రమే, కొత్త కారు తీసుకోవాలనుకునే వాళ్ళు కాదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి, సెకండ్ హ్యాండ్ కారు కొనడం బెటరా లేదా ఈ టైంలో? ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఇదే. కొత్త కారు కొనాలా వద్దా, లేదా సెకండ్ హ్యాండ్ కార్కి వెళ్ళిపోవాలా? నా అభిప్రాయం ప్రకారం నేను చెప్తూ ఉన్నాను, ఈ 2026లో చాలా మంది సెకండ్ హ్యాండ్ కారు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఒక 10 lakhsలో మీరు ఒక కొత్త కారు కొన్నారనుకోండి, షోరూమ్ నుంచి బయటికి తీసుకొచ్చిన మొదటి రోజు నుంచే దాని వాల్యూ మొత్తం కూడా మీకు పడిపోతూ ఉంటుంది. ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. అదే మీరు 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ ఒక పాత కారు ఎవరైనా వాడుంటారో దాన్ని మీరు కొన్నారనుకోండి, అది ఆల్రెడీ మీకు చాలా డిప్రిషియేషన్కి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మీకు తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటుంది. సో సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు మీరు ఇలా తీసుకోవడం వల్ల మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. అంటే తక్కువ ధరకి మీరు ఒక మంచి కారు, హై ఎండ్ కారు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. కాకపోతే మీరు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సర్వీస్ హిస్టరీ, యాక్సిడెంట్ హిస్టరీ, ఇన్సూరెన్స్ రికార్డ్స్, ఓడోమీటర్ ట్యాంపరింగ్, ఇవన్నీ కూడా మీరు చాలా నీట్గా అయితే చెక్ చేయాలన్నమాట. లేకపోతే మీరు చీప్గా వస్తుంది కదా అని కొనేసారనుకోండి, కొన్నన్ని రోజులు కూడా మీకు ఆనందం అయితే ఉండదు. గ్యారేజ్లో కొన్ని లక్షల రూపాయలు మళ్ళీ మీరు
కట్టాల్సి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి E20, E85, E100. సో వీటిలో ఉన్నాయి కదా, వీటి గురించి అసలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఏంటి, నిజమేంటనేది మాట్లాడుకుందాం. E20 కానీ, E85 కానీ, E100 కానీ ఇవేంటి అనేది ఫస్ట్ మనం సింపుల్గా చెప్తాను చూడండి. E20 అంటే ఇథనాల్ 20%, మీకు 80% పెట్రోల్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఆల్రెడీ మనకి ప్రజెంట్ అమల్లో ఉన్నది. నెక్స్ట్ మీకు E85 అంటే 85% ఎథనాల్ అయితే ఉంటుంది, మీకు 15% పెట్రోల్ అయితే ఉంటుంది. ఇక E100 అంటే ఏంటి అంటే కంప్లీట్గా ఎథనాల్, ఇక మీకు పెట్రోల్ ఏమి ఉండదు దీంట్లో, కంప్లీట్గా ఇది ఎథనాల్తోనే వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం అయితే గమనించాలి. ప్రజెంట్ మీ దగ్గర ఒక పెట్రోల్ కార్ ఉందనుకోండి, ఆ పెట్రోల్ కార్కి E85 కానీ E100 కానీ ఎట్టి పరిస్థితిలో పోయకూడదు. అదే మీ దగ్గర ఒక పాత కార్ ఉందనుకోండి, దానికి E20 పోయొచ్చు. దానివల్ల మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. లైక్ మీకు ఆ పైప్స్ పోవడం కానివ్వండి, లేదంటే మైలేజ్ డిక్రీజ్ అవ్వడం కానీ అవి ఉంటాయి. కానీ E85, E100లో మీకు కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మీ వెహికల్ షెడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ప్రత్యేకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్ అయితే కావాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు కారు కొనేవాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ మార్పుని స్టెప్ బై స్టెప్ తీసుకొస్తుంది, కానీ ఒకేసారి మన ముందుకి తీసుకురావడానికి ఏ గవర్నమెంట్ కూడా సాహసం అయితే చెయ్యదు. సో ఇప్పుడు నా సలహా ఏంటి అంటే, మీరు కనుక మొదటిసారి కారు కొంటున్నారు అని అంటే మాత్రం కొత్త E20 కంపాటబుల్ కార్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు, నో డౌట్. మీ బడ్జెట్ టైట్గా ఉంటే ఒక 2 నుంచి 4 సంవత్సరాల సెకండ్ హ్యాండ్ కార్ ఉంటుంది కదా, యూజ్ చేసింది, మంచి ట్రాక్ రికార్డు ఉన్నది, అదైతే తీసుకోండి. మీరు సంవత్సరానికి 20,000 కిలోమీటర్ల పైగా డ్రైవ్ చేస్తే మీకు CNG లేదా హైబ్రిడ్ వెహికల్కి అయితే వెళ్ళిపోండి. మీ ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం నీట్గానే ఉంది అని అనుకుంటే, లేదా నేను సిటీలోనే ఎక్కువ తిరుగుతాను, మరీ లాంగ్ జర్నీస్ ఎక్కువ చేయను అనుకుంటే, మీకు ఈవీ కూడా మీరు ఖచ్చితంగా మీ షార్ట్ లిస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ E100 వస్తుంది, E85 వస్తుంది, రేపు ఏం జరుగుతుందో ఏమో అని భయపడి మీరు కారు కొనకుండా మాత్రం అసలు ఉండొద్దు. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఈ రోజే కాదు, రేపు మారుతుంది, ఆ తర్వాత కూడా మారుతుంది. మొన్నటి వరకు మనకి AI అంటే ఏంటో తెలియదు, ఇప్పుడు మనకి AI వచ్చింది. ఈ AI ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ అసలు మనుషులు పనిచేస్తారన్న సంగతి కూడా మనకి తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం అనమాట మనం. సో మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు, రోజులు గడిచిపోతూనే ఉంటాయి. సో ఈరోజు వెయిట్ చేస్తే రేపు మరో కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. మళ్ళీ దానికోసం కూడా మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది గైస్, మీరు కనుక ఒక కారు కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనేయండి, నో డౌట్. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ట్రస్ట్ మీ. అయితే ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి కామెంట్ సెక్షన్లో, మీరు ఈ 2026లో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే కొత్తది కొంటారా, సెకండ్ హ్యాండ్ కారు కొంటారా, లేదా పెట్రోల్ కారు కొంటారా, CNG కారు కొంటారా, లేదా EV కారు కొంటారా, అసలు ఏమనుకుంటున్నారు మీరు? అలాగే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఆటోమొబైల్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో, బై బై, జై హింద్.